నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు రేపు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఊహించిన గరిష్ట ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి వాతావరణ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే శుక్రవారం వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, తేలికపాటిగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే కువైట్ దేశం వారాంతాలలో మండే పగలు మరియు రాత్రులలో ఉక్కపోతను ప్రజలు ఎదుర్కొంటారని చెప్పేసి భారతదేశంలో ఋతుపవనాల మాంద్యం యొక్క ప్రభావాలను కువైట్ దేశం ఎదుర్కొంటూ ఉందని చెప్పి ఇది చాలా వేడిగా ఉండే గాలిని మరియు తేలికపాటి వాయువ్య గాలులను తీసుకువస్తూ ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఆల్ కరావీ గారు తెలిపారు. శుక్రవారం కువైట్ లో వాతావరణం వేడిగా ఉంటుందని చెప్పేసి తేలికపాటి నుంచి మోస్తారు వాయువ్య గాలులు వీస్తాయి. కొన్నిసార్లు గంటకు 12 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే శనివారం వాతావరణం కూడా చాలా వేడిగా ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తారు గాలులు వీస్తాయి. గంటకు 12 కిలోమీటర్ల నుంచి 38 కిలోమీటర్ల మధ్య గాలులు వీస్తాయని చెప్పేసి అలాగే శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్నవారు వేడి గాలులు వీస్తాయి కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు బయట పనిచేసేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క పనిని అయితే కొనసాగించండి అన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.